ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यानोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदामेन ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतावदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनाथं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती नामिने श्रीवासवानवी देवी दैवताय कृपाते कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमः। माधुर्योज्ज्वल प्रेमाढ्य श्रीगुणानुग भक्तिदा श्री गौरा करुणा शक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनकारिणे रूपानुगा विरुद्धाप वान्तारिणे नमो गौरकिशोराय साक्षात् वैराग्यमूर्तये विप्रलम्बारसाम्भोजे आदामुद्राय नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावरायते गौराविर्भावो मे स्वं निर्देष्टा सज्जनप्रियः वैष्णव सार्वभौम श्री जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महागणाय कृष्णप्रेमानुगाय कृष्णाय कृष्णचैतन्याय पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। जयतां सुरतोर्भङ्गुर मामन्दमुदेर्गति मत्सर्वस्वावदां राधामदनमो दिव्यवृन्दारण्यकल्पद्रुमाद श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविन्ददेवो वैश्वालिविसेव्यमानः स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशीवटतटस्थितः दर्शन् मेनो सनेर्गोपी गोपीनाथः श्रीयेशुनः तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य कृष्ण हरे 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 राम 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 हरे हरे। మన మూడో రోజు మీ అందరికి స్వాగతం. మొదటి రోజు మనం భాగవత యొక్క మహిమల గురించి చెప్పుకుంటూ ఆ కుంతిది ప్రార్థనకి ఒక భూమిక అంటే పరిచయంగా మొదటి అధ్యాయం నుంచి
7వ అధ్యాయం దాకా ఒక సారాంశంగా తెలుసుకున్నాం. నిన్న మనం కుంతిదేవి ప్రార్థనలో మొట్టమొదటి శ్లోకం నుంచి ఆ కుంతిదేవి ప్రార్థనలో 1వ స్కంధంలో 8వ అధ్యాయంలో ఉండే దాదాపు అని 12 శ్లోకాలు చెప్పుకున్నాం. 30వ శ్లోకం దాకా వచ్చాం మనం. ఈ శ్లోకాలన్నీ చెప్పుకున్న శ్లోకాల్లో కుంతిదేవి తత్వ నిరూపణ చేస్తూ తత్వాన్ని చెబుతూ కృష్ణతత్వాన్ని చెబుతూ ఆ కృష్ణుల్లో ఉంటే ఆ కృష్ణ ప్రేమ రసాన్ని కూడా ఆస్వాదన చేస్తుంది. నమస్యే పురుషం త్వాత్మీశ్వరం ప్రకృతి, నమస్యే పురుషం త్వాత్మ్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. కుంతిదేవి అంటుంది, కృష్ణ నీకు నేను ప్రణామాల్ని సమర్పిస్తున్నాను. నమస్యే. ఆ కృష్ణుడు బెదిరిపోయాడు. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు, నువ్వు అత్తవి, తల్లితో సమానం, అందరి ముందు నాకు ప్రణామాల్ని సమర్పిస్తున్నావు ఏమిటి అంటే, నువ్వు పురుషుడు రాదు, పురుషుడు దీనికి సందేహం ఉందా అన్నాడు. సాధారణ పురుషుడు కాదు నువ్వు, నమస్యే పురుషం త్వాద్యం, ఆది పురుషుడివి. ఆది పురుషుడినా అప్పుడు అర్థం ఏంటంటే ఒక ఆత్మనన్నా కాదు, ఆది నువ్వు సాధారణ ఒక ఆత్మ కాదు, ఈశ్వరుడివి. ఎంతోమంది ఈశ్వరుడు ఉన్నారు, వాళ్ళలో ఒక ఈశ్వరుడు అన్నాడు. కాదు నాయన, నువ్వు ప్రకృతే పరం. ఎటువంటి ఈశ్వరుడి? ఈ 3 గుణాలకి అతీతుడైన ప్రకృతే పరం. మిగతా ఈశ్వరులు ఉన్నారు కదా, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ వాళ్ళు ప్రకృతి ప్రకృతికి లోనే ఉన్నారు. నువ్వు ప్రకృతికి అతీతుడు అయి ఉన్నావు కాబట్టి నువ్వు సాధారణమైన వాడి కాదు. ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. ప్రత్యక్షంగా నేను చూశాను, అంతర్బహిరవస్థితం. బాహ్య రూపంలో బ్రహ్మాస్త్రాలను వేసిన బ్రహ్మాస్త్రాలని నువ్వు దమనం చేశావు. అదే అంటే ఉత్తరా గర్భంలో ప్రవేశించి నువ్వు ఆ ఉత్తరా గర్భంలో ఉండే ఆ పరీక్షను నువ్వు రక్షించావు. అంతర్బహిరవస్థితం. మాయాజవనికాచందం మధ్యాదోక్షజమవ్యయం. జనాలు కృష్ణ నిన్ను ఎందుకు చూడలేకపోతున్నారంటే నువ్వు ఎవరు కాదు, నువ్వు అధోక్షితుడివి. అక్షజం జ్ఞానం యస్యత అధోక్షజ. అంటే మన ఇంద్రియాల నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా కృష్ణుడిని మనం తెలుసుకోలేము. ఆ ఇంద్రియాలు నుంచి వచ్చిన జ్ఞానం ఎవరికి ఎవరికి కిందగా ఉంటాయో అంటే మన కళ్ళ ద్వారా కృష్ణుని చూడలేము, స్పర్శ ద్వారా కృష్ణుని అనుభవించలేము. అందుకని కృష్ణుని అధోక్షజ అంటారు. ఆ వృషతత్వాన్ని చెప్పుకుంటూ ఏం చెప్పింది కుంతిదేవి? కృష్ణ నీకు ఎన్నో గుణములు ఉన్నాయి, అన్ని గుణములను దయ, కరుణ అనే గుణం చాలా అద్భుతమైన గుణం. నువ్వు కరుణ, ఆ దయ నాకు చూపావు. నీ తల్లి కంటే ఎక్కువ ప్రేమని నా పట్ల చూపావు. అంటే నువ్వు నీ తల్లిని ప్రేమించినా నన్ను నీ తల్లి కంటే ఎక్కువగా ప్రేమించావు. దేవకి ఆ పుత్రులు కుమారులు పుడుతూ ఉంటే వాళ్ళందరినీ తండ్రులు చంపితే నువ్వు అడ్డపడలా, నా పుత్రుల్ని నువ్వు రక్షించావు. దానికి కారణం ఏంటి? త్వయైవ నాథేన ముహుర్విపత్తన. నాకు నువ్వు తప్పితే ఇంకొక నాథుడు లేడు కాబట్టి, నువ్వే నా నాథుడుగా భావించి నిన్ను జీవిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను రక్షించావు. ఎన్నో రకరకాల కష్టాల నుంచి రక్షించావు. ఆ కష్టాన్ని స్మరిస్తూ చూస్తుంది. విశాన్ మహాజ్ఞే పురుషాల దర్శన అసత్సభాయా వనవాస కృచ్చత. సత్సభలో ద్రౌపదిని ఎంత అవహేళన చేశాడు దుశ్శాసనుడు. ఆ సభను రక్షించిన వాడెవడు? కృష్ణుడు. పాండవుల్ని రక్షించడానికి కృష్ణుడు ఏది చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి కృష్ణుడాను నాకు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? నీవు సుఖంగా ఉన్నావు అని నువ్వు వెళ్ళిపోతున్నావా? మా సుఖం నువ్వు వెళ్ళిపోవటానికి కారణం అవుతే
నా దుఃఖం నువ్వు ఇక్కడ ఉండటానికి మాతో ఉండటానికి కారణం అంటే నా జీవితంలో ఎల్లప్పుడూ దుఃఖం ఉండాలని ప్రార్థిస్తాను. విపదా సంతుత శాశ్వత తత్ర జగద్గురు భవతో దర్శనం ఇత్స్యాత్ అపునర్భవ దర్శనం. అంటే విపద సంతు ఉండాలంట. ఏమి ఉండాలంట? విపదలు ఉండాలి, దుఃఖాలు ఉండాలి, కష్టాలు ఉండాలి. ఎందుకు? ఎప్పుడైతే మేము కష్టాల్లో ఉన్నాం ఆ సమయంలో కృష్ణను వచ్చి రక్షించావు, నీ దర్శనం నాకు కలిగింది. అంటే నీ ఒక నియమం ఏమన్నా పెట్టావా? భక్తులకు కష్టాలు వచ్చినప్పుడే నేను ఆ భక్తుల దగ్గర ఉంటానని. అది నీ నియమం అయితే నేను ప్రార్థిస్తాను, నా జీవితంలో కష్టాలే ఉంటాయి, ఇంకా కష్టాలు రావాలి ఇది ప్రార్థన చేస్తాను. మనం ఎన్నో ప్రార్థన వింటూ ఉంటాం. ఆ ప్రార్థనలో ఒక ప్రసిద్ధి కీర్తించిన ప్రార్థన ఏమిటి? జయ జగదీశ హరే సుఖ సంపత్తి కర ఆవే దుఃఖ మిటే కనుక. అది వింటాం కదా, నా శరీరం నుండి అంత దుఃఖాలని పోవాలి, సుఖం కావాలి, సంపత్తి కావాలి ప్రార్థన చేస్తాం కదా. ఖ్యాత లాగే తేరా తేరా సబు చూచే అర్పణ. నైనా నీకెందుకు నాయన, నీకేం అవసరం లేదు కదా, నాకు చాలా అవసరం, నీ దగ్గర ఉన్నంత ఆస్తి నాకు ఇచ్చేసేయి. ఇటువంటి ప్రార్థనలు ఎవరు రాశారు తెలియదు కానీ శాస్త్రాలు ఇటువంటి ప్రార్థన రాయాల. కుంతిదేవి ప్రార్థన వినాలి. కృష్ణుణ్ణి సందర్శించడానికి ఆమె దుఃఖాన్ని కోరుకుంటుంది, మనము సుఖాన్ని కోరుకుంటాం. ఆయన కుంతిదేవి కూడా దుఃఖాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే కృష్ణుని దర్శించుకోవడానికి. కృష్ణుడు దర్శనం ఎప్పుడు ఇస్తాడు? అదేమో నియమం పెట్టాడేమో, ఒక నీతి పెట్టాడేమో. కృష్ణుడు నీతి ఏమిటి? ఎప్పుడైతే నా వద్ద దుఃఖాలు ఉంటే అప్పుడు నేను వస్తాను, దర్శనిస్తాను. అట్లా గనక నీ యొక్క నియమం ఉంటే నేను దుఃఖాన్ని కోరుకుంటాను అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ చేస్తూ కుంతీదేవి ఒక తత్వాన్ని చెప్పింది. నా ఆఖరి మాట, చివరి మాట చెప్పుకున్నాం. ఏమిటా తత్వం అంటే, కృష్ణ నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు? నీలో పరస్పర విరోధాత్మకమైన గుణములు కలిగి ఉంటాయి. జన్మ కర్మచ విశ్వాత్మన్ అగస్య అకర్తు ఆత్మన. నువ్వు అకర్తు అయినా కర్మ చేస్తావు, అజన్ముడైనా జన్మిస్తావు. ఆ కృష్ణుడిలో ఉండే ఈ విరోధాత్మకమైన గుణములు ఉన్నాయి. దాన్ని అనుభవించిన వాడు కృష్ణ ప్రేమరసాన్ని ఆస్వాదన చేయగలడు. ఈ పరస్పర విరోధాత్మకమైన గుణములు ఆ కృష్ణుడిలో సహజంగా ఉండిపోతాయి. ఇప్పుడు మనం ఈ హాల్లో ఉన్నాం, హాల్ బయట లేము, అయినా కృష్ణుడికి ఈ రెండు సాధ్యమే. ఆ కృష్ణుడి హాల్లో ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఎట్లా? అదే సమస్య. ఆ కృష్ణుడికి సహజం, మనకి అది అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకని కృష్ణుడిని అర్థం చేసుకున్నటం అంటే చాలా కష్టం. నువ్వు అర్థం చేసుకోవడం కష్టం అవుతే అర్థం చేసుకోకుండా ఉండగలవా? ఉండలేవు. అర్థం చేసుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మోహితులు అవుతావు. దాన్నే ప్రేమ అన్నారు. ఆ కృష్ణుడిలో ఉండే పరస్పర విరోధాత్మకమైన గుణములని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మోహితులమై ఆ కృష్ణ ప్రేమ రసాన్ని ఆస్వాదన చేస్తాం. దీన్నే రస అన్నారు. పరస్పర విరోధాత్మక గుణములు కృష్ణుడిలో సహజంగా ఉండిపోతాయి. మనం ఈ హాల్లో ఉన్నాం, కృష్ణుడు ఈ హాల్లో ఉన్నాడు. మనం ఈ హాల్లో ఉన్నాం కానీ హాల్ మనలో లేదు, ఈ రూమ్ మనలో లేదు, ఈ గదిలో మనం ఉన్నాం, ఈ గది మన లోపల లేదు. అవుతే కృష్ణుడు ఏమిటి? ఈ కృష్ణుడు ఈ గదిలో ఉన్నాడు, ఆ గది కూడా కృష్ణుడే. అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని కుంతిదేవి ఏం చేస్తుంది? తదత్యంత విడంబనం. నేను ఈ విడంబనాన్ని నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పి, ఒకరోజు దీపావళి రోజు కుంతిదేవి గోకులకు వెళ్ళంగా అక్కడ యశోద కృష్ణుడిని ఒకరికి కట్టేయడానికి ప్రయత్నిస్తుంది. దాంబంధం లీల, దాన్ని కుంతిది సందర్శించింది. అది స్మరించుకొని కుంతిది శ్లోకం చెబుతుంది. గోప్యాదే కృతాదసి దావతావత్ యాతే దశాశ్రు కైలాంజన సంభ్రమావిషం వక్త్రం నినీయ భయభావనయా సితస్య సమా విమోహ్యతి.
చూడండి, నిర్యప్య దివేది, ఆ భయమే కృష్ణుడిని చూసి భయపడిపోయి పారిపోతుంది. అటువంటి కృష్ణుడు ఎవరినోతే భయమే స్వయంగా భయపడిపోయి పారిపోతుందో అటువంటి కృష్ణుడు భయపడుతున్నాడు. ఎక్కడ తీసుకోవాలి? ఇది రస. ఆ విశుద్ధ వాత్సల్య ప్రేమ రస ఈ స్వభావం ఏమిటంటే, ఈ వాత్సల్య రసకి పోషించే గుణం ఏమిటి? అది తాడన భయం వాత్సల్య రసవర్ధనం అంటారు. తాడన భయం అంటే ఏమిటి? అమ్మ కొడుతుంది, అమ్మ తిడుతుంది అని ఒక భయం ఉంటుంది ఆ పిల్లవాడిలో. ఆ భయం వాత్సల్య రసవర్ధనం, వాత్సల్య రసాన్ని పోషించేది. ఇప్పుడు కృష్ణుడు యశోదని చూసి, ఆ చేతిలో ఆ కర్రని చూసి కృష్ణుడు భయపడిపోతున్నాడు. చెప్పు, కృష్ణుడు ఎట్లా భయపడతాడు? కృష్ణుడు చూసి భయా వాతో, ఆ కృష్ణుడు చూసి గాలి ప్రవాహిస్తుంది, నీరు ప్రవాహిస్తుంది, పంట మండుతుంది. అన్ని ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కార్యం కృష్ణుడి యొక్క భయం వల్లనే, ఆ కృష్ణుడు పట్ల భయంతోనే అన్ని జరుగుతున్నాయి. అటువంటి కృష్ణుడు కూడా భయపడుతున్నాడు అని ఎట్లా నమ్మగలం? నటిస్తున్నాడేమో అని అనుకోవచ్చు. కృష్ణుడు నటిస్తాడు, నటన చేయట్లేదు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? నిజంగా భయపడుతున్నాడు. యశోదాన్ని చూసి ఆ భయాన్ని అనుభవిస్తున్నాడు. ఆ భయాన్ని అనుభవించకపోతే వాత్సల్య రసాస్వాదన చేయలేడు కృష్ణుడు. అందుకని ఆ వాత్సల్య రసన ఆస్వాదన చెయ్యాలి అంటే ఆ కృష్ణుడు భయపడాలి, ఆ భయాన్ని అనుభవించాలి. ఎవరు అనొచ్చు, కృష్ణుడు నటిస్తున్నాడు, భయపడుతున్నట్లుగా నటిస్తున్నాడు అని అనుకోవచ్చు. కాదు, నటన చేయట్లా, నిజంగా అనుభవిస్తున్నాడు ఆ భయాన్ని. అందుకని దివ్యప్య దివేది, ఈ యొక్క దాంబంధన విలో 8 విరోధాత్మకమైన గుణములని కృష్ణుడు ప్రదర్శించాడు. ఆ కృష్ణుడిని ఎవరూ పట్టుకోలేరు, అయినా యశోద పట్టుకుంది. కృష్ణుడిని ఎవరూ కట్టలేరు, ఎందుకంటే సర్వవ్యాధి కదా. మొత్తం బ్రహ్మాండం అంతా కృష్ణుడి ఉదరలో ఉంటే, పొట్టలో ఉంటే, ఆ పొట్టని కట్టేయడానికి ఈ బ్రహ్మాండంలో తాడు సాగుతుందా? ఆయన కట్టేసింది. అట్లా కృష్ణుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ భోజనం పెడతాడు. వాడి వల్లే మనకి భోజనం కలుగుతుంది. అయినా వాడికి ఆకలేస్తుంది. శాంతాకారం అయినా ఏం చేస్తాడు కృష్ణుడు? కోపయిస్తాడు. ఇవన్నీ ఏమిటి? కృష్ణుడికి భయం అంటూ లేదు, అయినా భయపడుతున్నాడు. ఇది పరస్పర విరోధాత్మకమైన గుణముల్ని ఈ ఇలలో దాంపత్యంలో కృష్ణుడు చూపిస్తే ఆ దాన్ని స్మరిస్తూ కుంతీదేవి చెబుతుంది, కృష్ణ నిన్ను అర్థం చేసుకోవడం కష్టం, అయినా నిన్ను అర్థం చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో అంత మోహితులవుతారు. ఎంత మోహితులవుతారో అంత ప్రేమరసాన్ని ఆస్వాదన చేస్తారు. అందుకని ఈ భాగవతంలో ఉండే ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటంటే కృష్ణ ప్రేమరస అంటే ఏంటో కాదు, ఆ కృష్ణుడిలో ఉండే పరస్పర విరోధాత్మకమైన గుణముల్ని మనం విచారణ చేస్తూ ఆ గుణముల్ని సమన్వయం చేస్తూ ఉంటే మన హృదయంలో కృష్ణ ప్రేమ రసని ఆస్వాదన చేయగలం. ఇదైన తర్వాత 5 శ్లోకాల్లో కుంతీదేవి కృష్ణ నువ్వు అవతరించడానికి కారణాలను చూపుతుంది. కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు, ఆయన అవతారానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటిని కొన్ని కారణాలు చూడడం ప్రారంభిస్తుంది. కేచిదాహు రజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదోహో ప్రియస్యాన్వావే మలయస్య చందనం అని. కేచిత్ అంటే ఏమిటి? కొంతమంది. ఆహుర్ అంటే చెబుతారు. ఏం చెబుతారంట? అజం జాతం అని. చూడండి, అజన్ముడైన కృష్ణుడు జన్మిస్తాడు. ఎందువలన? పుణ్యశ్లోకస్య కీర్తయే. పుణ్యశ్లోకస్య కీర్తయే అంటే ఏమిటి? పుణ్యశ్లోక అంటే గొప్ప గొప్ప రాజు, పుణ్యవంతులైన రాజు, వాళ్ళ కీర్తిని గానం చేయడానికి కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, ఆయన అవతరిస్తాడు. ఇప్పుడు పుణ్య శ్లోక అంటే ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. నళ,
అటువంటి ఎంతోమంది రాసున్నారు. అయినా ఇక్కడ యుధిష్ఠిరుడు గురించి చెప్పబడి ఉన్నది. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఆ ధర్మరాజు కీర్తిని ఈ ప్రపంచం వ్యాప్తంగా స్థాపించడానికి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడి యొక్క కీర్తిని ప్రపంచం అంతా స్థాపించడానికి నా భక్తుడు ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పడానికి కృష్ణుడు వచ్చాడు. మొదటి రోజు కూడా ఇది దీని గురించి చెప్పారు. ఆ కృష్ణుడు ఈ అవతరణకి కృష్ణావతారానికి ఎన్నో కారణాల్లో ఇది ఒక కారణం. ఏమిట కారణం? నా భక్తులు నన్ను కీర్తిస్తున్నారు కదా, అందుకని నేను నా భక్తుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నా భక్తుల యొక్క కీర్తిగానం చేస్తాను, నా భక్తుల యొక్క గొప్పతనాన్ని చెబుతాను. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో ఇదే ప్రసంగం. ఆ యుధిష్ఠిరుడి యొక్క మతి భ్రమితమైంది. యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు ఏడవడం మొదలుపెట్టాడు. యుద్ధానికి ముందు అర్జునుడి పరిస్థితి ఎట్లా ఉందో అట్లాంటి పరిస్థితిలో యుధిష్ఠిరుడు ధర్మరాజు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏం చేశాడు? ఆ ధర్మరాజుకి భగవద్గీత చూడటం మొదలుపెట్టాడు. నాయన ఏడవద్దు, ఈ శరీరం ఉన్నదే నశ్వరమైనది, ఎప్పుడో చచ్చిపోయేది, నువ్వు నీ వల్ల వీళ్ళని చావలేదు, ధర్మాని కోసమే వెళ్తుంటయింది. అయినా ధర్మరాజుకి అర్థం కావట్లేదు. ఎందుకు? బయట నుంచొని కృష్ణుడు ధర్మరాజుకి బోధిస్తున్నాడు. అదే కృష్ణుడు ధర్మరాజు హృదయంలో నుంచొని హృదయంలో ఉండి ఆ ధర్మరాజు చెప్తున్నాడు, నేను చెప్పింది మాట అర్థం తీసుకుంటానండి. అద్భుత కర్మణ. ఎందుకు తీసుకువెళ్ళాలి? ధర్మరాజు ఎక్కడ వెళ్ళాలి? భీష్ముడు దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ భీష్ముడు ఆ బాణము శయ్యలు పడుకున్నాడు. ఆ పడుకున్న ఆ భీష్ముడి నుంచి ధర్మరాజుకి నచ్చ చెప్పాలి. ఎంతమంది ముందు? ఎంతో మంది ఋషుల ముందు చెప్పాలి, దేవతల ముందు చెప్పాలి, రాజుల ముందు చెప్పాలి. దానివల్ల కృష్ణుడు ఏం స్థాపించాడు? ఈ ప్రపంచంలో నేను చెయ్యలేని పని లేదు. అయినా యుధిష్ఠిరుడికి ధర్మరాజుకి నచ్చ చెప్పలేకపోయాను. ఆ పని భీష్ముడు చేశాడు. అంటే ఎవరు గొప్ప? నాకంటే భీష్ముడు గొప్ప, నాకంటే నా భక్తులు గొప్ప. అది దాన్ని చూడటానికి కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదోహో ప్రియస్యాన్మావయే మలయస్యేవ చందనం. యదువంశంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా అంటే మలయస్యేవ చందనం, మలయ పర్వతం ఉన్నది. అప్పుడు మలేషియా అంటామే. ఒకనప్పుడు మలేషియాలో చందన వృక్షాలు ఉండేవి. గీత గోవిందంలో కూడా జయదేవ గోస్వామి పాదులు వారు చెబుతారు, కృష్ణ ఇలా సమయంలో కృష్ణుడు ఆ లీల చేసినప్పుడు మలయసి చందనం బిందు కిరణం అద్భుతమైన రాష్ట్రపతి. అక్కడ మలేషియా మనం విన్నాం కదా, అక్కడి నుంచి ఆ చందన వృక్షాల నుంచి ఆ గాలి పిల్లగాలి వచ్చాయంట. ఆ చందన సుగంధాన్ని గోపికలు ఆ కృష్ణ రాసక్రీడకి అనుకూలంగా ఉండేవారు. చూడండి, ఇప్పుడు ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ చందన వృక్షాలని అన్ని నరికేసి ఆ చందన చెక్కతో వాళ్ళు కుర్చీలు టేబుల్ చేసుకున్నారు పిచ్చి వాళ్ళు. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఈ రబ్బర్ ట్రీస్ పెట్టేశారు. అది వేరే విషయం లేదు. మలయస్యేవ చందనం. ఈ మలేషియా అనే ఆ ప్రాంతం మలయ పర్వతం, దాని కీర్తి ఎందువల్ల వచ్చింది? ఈ చందన వృక్షం వల్ల వచ్చింది. అట్లాగే యదువంశానికి కీర్తి ఎందువల్ల వచ్చిందంటే కృష్ణుడు ఆ యదువంశంలో పుట్టాడు కాబట్టి ఆ యదువంశానికి కీర్తి వచ్చింది. ఇంకా ముందు కొంతమంది కృష్ణుడి అవతారానికి ఇంకా కారణాలు చూస్తూ భారావతారాణ్యన్యే భూనావైవోదో సిదంత్యా భురిభారేణ జాతో హి ఆత్మభూవార్తిత. అంటే భారావతారాణ్యాన్ని భువోనావివోదో ఏమైంది? అన్నప్పుడు భూదేవి చాలా బాధతో దుఃఖంతో బ్రహ్మదేవుడికి వెళితే ఆ బ్రహ్మదేవుడు ఆ భూదేవిని తీసుకువెళ్ళాడు. ఎక్కడికి? విష్ణు దగ్గరికి తీసుకువెళ్ళాడు.
క్షీరం తీరపయోనిదే. ఎవరితో పాటు తీసుకెళ్ళాడు? శివుడితో పాటు తీసుకెళ్ళాడు. దేవతలందరూ వచ్చారు, ఇంద్రుడు వచ్చాడు. అక్కడికి వెళ్ళి పురుషం పురస్సూక్తేన, పురుష సూక్తాలతో ఆ విష్ణువుని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాన్ని విని భూదేవిని రక్షించటానికి ఆ కృష్ణుడు ఈ భూ మండలంలో ఈ ప్రత్యక్షమయ్యాడు, అవతరించాడు అని కొంతమంది చెబుతారు. భారావతారాన్యన్నే భూన యోదదో సీతంత్య గురిభారేణ జాతో హి ఆత్మ భువార్పితః. జయతి జయతి దేవో దేవకీ నందనోయం, జయతి జయతి దేవో కృష్ణవంశ ప్రదీపః, జయతి జయతి మేఘశ్యాల కోమలాంగో, జయతి జయతి పృథ్వీ భారనాశో ముకుంద. పృథ్వీ భార, పృథ్వీ అని భూమి మీద బరువు పెరిగిందంట. జనాభా బరువు కాదు, జనాభా 1000 రెట్లైనా కూడా భూదేవికి ఎటువంటి బరువు అనిపించదు. జనాభా సంఖ్య వలన, జనాల యొక్క సంఖ్య వలన భూదేవికి ఎటువంటి సమస్య లేదు. ఒక తల్లికి 10 బిడ్డలున్నా ఎటువంటి సమస్య లేదు, ప్రేమతో అందరిని చక్కగా చూసుకుంటుంది 10 మంది. అయినా ఈ మధ్య ఒక్క బిడ్డ చాలు. ఎక్కడి నుంచి వచ్చారా ఈ పిశాచి గాడిద? ఎందుకు? ఒక గుణములు లేనివాడు, దుర్గుణం ఉన్నవాడు ఒక్కడుంటే చాలు. అది మనకు తల్లి. మంచివాడు 10 మంది ఉన్నా ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు దుష్ట జనాల వలన భూదేవి మీద భారం పెరిగితే, బరువు పెరిగితే, ఆ బరువును తగ్గించడానికి అసురుని చంపడానికి కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుడు ప్రత్యక్షం అయి అవతరించి అసురుని ఎందుకు చంపుతాడు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రసిద్ధమైన కారణం ఇది, భూదేవిని రక్షించడానికి. ఆ భూదేవి మీద ఆ బరువు ఉన్నదే, అసురులు బరువు ఉన్నదే, దాన్ని తగ్గించడానికి అసురుని చంపుతాడు. ఇంకో కారణం ఏమిటి? ఆ అసురులు భక్తులకి ఎంతో కష్టాలు పెడుతున్నారు కాబట్టి ఆ భక్తుల్ని రక్షించడానికి, కష్టాన్ని నివారణ కోసం, భక్తుల యొక్క కష్టాన్ని నివారించుకోవడం కోసం కృష్ణుడు అసురుని సంహారణ చేస్తాడు. మూడో కారణం ఏమిటి? ఆ కృష్ణుడు అసురుని సంహారం చేసే సమయంలో యుద్ధం జరుగుతుందా, ఫైటింగ్ జరుగుతున్నదా? ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు భక్తులు ఆ యుద్ధాన్ని చూసి ఆ అసురుని చంపి ఆ సమయంలో చూసి ఆనందపడిపోతుంటారు. భక్తుల ఆనందం కోసం కృష్ణుడు యుద్ధం చేసి అసురుని చంపుతాడు, అసురుని చంపుతాడు. అసుర సంహారణ దీనికోసం చేస్తాడు. 4వ కారణం ఏమిటి? కృష్ణుడికి ఒక ఆనందం. నేను యుద్ధం చేస్తే నా బలాన్ని నేను అందరికీ ప్రదర్శిస్తున్నాను కదా. మన దగ్గర ఏముంటుందో దాన్ని ప్రదర్శన చేస్తే దానిలో ఒక ఆనందం. ఎవరో చీర కొనుక్కున్నారు, కంచి వెళ్ళారు, పట్టు చీర కొనుక్కొచ్చారు. ఎప్పుడు వేసుకుంటుందా ఆ చీర? ఇంట్లో ఒక్కతే ఉన్నాడు వేసుకో, ఎప్పుడు వేసుకుంటుందా? ఎప్పుడు వేసుకుంటుంది? ఏదో ప్రోగ్రామ్ పెళ్ళి అయినట్టు ఆ చీర వేసుకుంటుంది. 1,00,000 రూపాయలు అంట చీర, పట్టు జరీ చీర, ఒక చీర. అది అప్పుడు ఎందుకు వేసుకెళ్తుంది చెప్పండి? జనాలు ఉన్నప్పుడు చూసి నా దగ్గర నీ దగ్గర చెప్పుకోవాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చీర ఎందుకు వేసుకోవట్లేదు? ఆ చీర నుంచి ఏమైనా సుఖం ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు అదే సుఖం రావాలి కదా? లేదు. అంటే మన దగ్గర ఏమున్నా అది ప్రదర్శించడంలోనే సుఖం ఉన్నది, కానీ దాని నుంచి సుఖం లేదు. ఏ వస్తువు నుంచి సుఖం ఉండదు. మనం ఏదో ప్రదర్శించి నా దగ్గర ఉంది, నీ దగ్గర అది చెప్పుకోవడంలోనే ఓహో ముచ్చట్లు అంతే. అట్లా కృష్ణుడు కూడా అదే స్వభావం. ఆయన దగ్గర శక్తి ఉన్నది. ఆ శక్తిని ప్రదర్శించడానికి ప్రదర్శించి నా దగ్గర ఇంత శక్తి ఉన్నది నేను ఇంకోటి చూపించి సంతోషపడిపోయాడు కృష్ణుడు. ఎట్లా చూపించగలం వైకుంఠంలో? చూపించలేడు కదా. అందుకని జై విజయులు ఈ శాపం పెట్టారు వీళ్ళు. 4 కుమారులు, సనకాది కుమారులు. దానివల్ల విజయులు 3 అవతారాలు ఇచ్చారు. వాళ్ళతో కృష్ణుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన శక్తిని ప్రదర్శించాడు. అట్లా ఇంకో కారణం కూడా, ఆ కృష్ణుడు అసురులతో యుద్ధం చేసినప్పుడు ఆ కృష్ణుడు ఒక భయానకమైన పరిస్థితిలో చిక్కుపోతాడు.
భక్తులు ఆ కృష్ణుడిని ఇటువంటి భయానకమైన పరిస్థితులు చిక్కుపోయి చూసి వాళ్ళ హృదయంలో ఉండే ఆ ప్రేమ ఉప్పొంగిపోయి కృష్ణ కృష్ణ అంటారు. కృష్ణుడు చూస్తాడా, ఇప్పుడు తెలిసిందా, చూస్తాడు. వాళ్ళ భక్తుల హృదయంలో ఉండే ఆ ప్రేమను చూసి ఆ కృష్ణుడు ఆస్వాదన చేస్తాడు. అట్లా ఎన్నో కారణాలు ఉన్నాయి. కృష్ణ అవతారానికి ఎన్నో కారణాలు. ఇంకొక కారణం చెబుతూ భవేస్మిన్ కృష్ణమానాయ విద్యా కామకర్మవి శ్రవణస్మరణార్హాని కరిష్యంతి కేచన. శ్రవణస్మరణార్హాని, కృష్ణుడు ఈ అవతరించి ఎన్నో నిలువ చేస్తాడు. చేసినప్పుడు ఆ అసురుల సంహారం నిలన చేసి భవేస్మిన్ కృష్యమాణాయా విద్యా కామకర్మవి, మన దుఃఖానికి కారణం ఏమిటంటే మూల కారణం అవిద్య. అవిద్య అంటే ఏమిటి? కృష్ణుడితో మన సంబంధాన్ని మర్చిపోవటమే మన దుఃఖానికి మూల కారణం. కృష్ణుడు నేను దాసుడిని, కృష్ణుడు దాసుడిని, కృష్ణుడి యొక్క దాసిని అని మనం దా సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి మనకి దుఃఖాలు. దాన్ని అవిద్య అన్నారు. కృష్ణుడిని మర్చిపోవడం అంటే కృష్ణుడితో ఉన్న మన సంబంధాన్ని మర్చిపోవడం. కృష్ణుడితో మన సంబంధం ఏమిటి? కృష్ణుడు నా ఈశ్వరుడు, నేను అతని దాసుడిని. ఆ దాసత్వాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతాం అప్పుడు దుఃఖాలు ప్రారంభమవుతాయి. అందుకని భక్తుడు ఠాకూర్ వారికి మాట చెప్పారు, జీవే స్వరూపే కృష్ణ నిత్య దాస్, ఏ విశ్వాసంలో దుఃఖం. దీని మీద మనం విశ్వాసం పెట్టుకుంటే చాలంటారు. నేను కృష్ణుడి యొక్క దాసుడిని అని విశ్వాసం మాత్రంతో నేను దుఃఖాలు పోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం మర్చిపోతామో కృష్ణుడు ఉన్న మన సంబంధాన్ని, కృష్ణుడు నేను కృష్ణ దాసి దాసుడిని అని ఎప్పుడైతే మర్చిపోతామో అవిద్య కామ మన హృదయంలో ఎన్నో కోరికలు పెంచుతాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఆ కామనాన్ని పూర్తి చేసుకోవటానికి, ఈ కోరికని నెరవేర్చుకోవటానికి ఏం చేస్తాం? కర్మవి. ఎంతో నానా రకాలుగా కర్మ చేస్తుంటావు, కంటాలు పడుతుంటావు, కష్టపడుతుంటావు. అవిద్య కామ కర్మవి. ఆ కోరికలు మనం ఏం చేస్తాయి? ఆ కర్మంలో ప్రవృత్తి చేస్తాయి. కామ కర్మవి. ఈ కర్మలు చేస్తూ చేస్తూ ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపానికి పరిణామం దుఃఖం అనిపిస్తాం. దుఃఖానికి మూల కారణం ఇదే, కృష్ణుడిని మర్చిపోవటమే. ఆ కృష్ణుడితో నా సంబంధాన్ని మర్చిపోవటమే నా దుఃఖానికి కారణం. ఇప్పుడు కృష్ణుడు ఈ అవతరిస్తాడు, ఎన్నో లీలలు చేస్తాడు. ఎందుకు చేసి లీలలన్నీ చేసి వెళ్ళిపోతాడు, స్వధామను వెళ్ళిపోతాడు. దాన్ని మహనీయులు వ్యాసులు ఎంతో మంది గొప్ప ఋషులు మహానుభావులందరూ ఏం చేస్తారంటే దాన్ని లిపిబద్ధి చేస్తారు, దాన్ని రాస్తారు శాస్త్రాలు. దానిలో కృష్ణుడి యొక్క లీలని వర్ణిస్తారు. ఆ కృష్ణుడి యొక్క లీలని మనం శ్రవణ స్మరణాన్ని అంటే మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు కృష్ణుడి పట్ల మన ఆకర్షణ కలిగి ఆ కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకుంటాం. తెలుసుకోగానే దుఃఖాలు. అందుకని కృష్ణుడు ఈ ప్రపంచంలో ఆయన అవతరిస్తాడు. అవతారానికి ముఖ్యమైన కారణం ఇది ఏమిటి? మనకి మన మనసులో ఆయన స్మరణని మనకి పెంచడానికి, మనం ఎట్లాగో అట్లా మనం ఆయన్ని స్మరించాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు ప్రత్యక్షం వచ్చి ఇల్లు చేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వధామాన్ని వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఈ శాస్త్రాలను చదివి ఆయన స్మరించవచ్చు కదా. దానికోసం కృష్ణుడు ప్రత్యక్షం శ్రవణ స్మరణార్హాని దైశ్యంతి కేచన. ఇంకా చివరి కారణం చెబుతుంది, అత్యున్నతమైన కారణం ఏమిటి కృష్ణ ప్రత్యక్షం అవడానికి? శృణ్వంతి గాయంతి గృణంత వీక్షణశః స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంత చిరేణ తాకం భవత్ప్రవాహో పరమం పదాంబుజం. కృష్ణుడి పట్ల ప్రేమ ఎప్పుడు వెలుస్తుంది మన హృదయంలో? ఎప్పుడైతే మనం సాధన చేస్తాం. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణశః. అభీక్షణశః మనం ఆ కృష్ణుడికి భాగవతాన్ని ఎప్పుడైతే చదువుతామో, ఆ భాగవతాన్ని మనం ఎప్పుడైతే గృణంతి గానం చేస్తామో, ఎప్పుడైతే దాన్ని మనం హృదయంలో ధరిస్తామో
స్మరంతి నందంతి తవేహితం కదా. ఆ కృష్ణుడి యొక్క లీలని స్మరిస్తూ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు కృష్ణుడు తయేవ పశ్యంతి, అటువంటి వాళ్ళకి కృష్ణుడు దర్శనమిస్తాడు. అంటే కృష్ణుడి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే మనం ఆ కృష్ణ కథని విన్నప్పుడు కృష్ణుడు దర్శనం కలుగుతుంది. మనం ఏదో గుడికి వెళ్తాం, దర్శనం చేసి అయిపోయిన దర్శనం చేసి వచ్చేసాం కాదు. కృష్ణుడి యొక్క దర్శనం కలగాలి అంటే భాగవతాన్ని చదవాలి. మొన్న మీకు ఈ మాట చెప్పారు, భాగవతంని స్మరించకుండా కృష్ణుడి దర్శనం కాదు. దర్శనం చేసినా దర్శనం చేయనట్టు. ఆ కృష్ణుడి యొక్క చరణ కమలాన్ని సందర్శించినప్పుడు ఏం చేయాలి? ఆ భాగవతంలో ఉండే మొదటో స్కందం రెండో స్కందంలో ఉండే దేవుని మనం స్మరించాలి. లేకపోతే పశ్యన్నపి న పశ్యతి. కృష్ణుడిని దర్శించినా దర్శించినట్లే. కృష్ణుడిని దర్శించాలి అంటే ఏం చేయాలి? మనం ఈ భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని స్మరించాలి. భవ ప్రవాహో పరమం పదాంబుజం. అటువంటి కృష్ణుడి యొక్క స్మరణ వల్ల ఈ భవరోగం, ఈ కష్టాలన్నీ దూరం అవుతాయి. ఇప్పుడు ఆ కుంతీదేవి చెబుతుంది, అప్యజ్జనస్త్వం సకృతేహిత ప్రభో జిహాస్తి సురుదోన జీవిన ఏషాంగ చాన్యత్ భవతత్పదాంబుజా తరాయణం రాజస్వాం. కృష్ణాన్ని వెళ్ళిపోతున్నావు. నువ్వు నన్ను వదిలేసి, మమ్మల్ని వదిలేసి ద్వారకు వెళ్ళిపోతున్నావు. దానికి కారణం ఏమిటి? మేము ఇప్పుడు సుఖంగా ఉన్నావు, నాకు ఎటువంటి వాళ్ళ నుంచి మనకి ఎటువంటి కష్టాలు లేవు, సురక్షితంగా ఉన్నావు అని అనుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా? నిజం చెబుతావు కృష్ణ, జాగ్రత్తగా. కురుక్షేత్ర యుద్ధానికి మునుపు మాకు ఒకే శత్రువు, కౌరవులు మాత్రమే శత్రువులు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. యుద్ధంలో ఎంతో మంది యుద్ధంలో పాల్గొన్నారు. కౌరవుల వైపు ఎందరో రాజులు వచ్చి వాళ్ళ వైపు యుద్ధం చేశారు. ఎంతో మంది రాజులు చనిపోయారు, యుద్ధంలో వాళ్ళు చనిపోయారు. అయినా ఇప్పుడు ఆ రాజు యొక్క భటులు ఉన్నారు, సేనాపతులు, ఎంతో మంది రాజ్యాన్ని కోలుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మా పట్ల ఇంకా కక్ష పెంచుకున్నారు. ఇదివరకు మా పట్ల కక్ష ఎవరిలో ఉండేది? మా పట్ల కక్ష కేవలం కౌరవుల్లోనే ఉండేది. ఇప్పుడు యుద్ధం తర్వాత శత్రువులు ఎక్కువైపోయారు. అందుకని ఇదివరకు నువ్వు ఎట్లా సంరక్షణ చేశావో ఇప్పుడు నీ సంరక్షణ ఇంకా ఎక్కువ అవసరం. కుంతీదేవి చూడండి, అంత బుద్ధిమంతురాలు. నిజంగా మనం ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేమండి. అంత బుద్ధిమంతురాలు. కృష్ణ ఏమంటున్నాడు? మీకు ఇప్పుడు ఎవరు లేదు, మీరందరూ పాండవులందరూ సురక్షితంగా ఉన్నారు కదా, అందుకని నేను వెళుతున్నాను అని కృష్ణుడు చెబితే కుంతీదేవి చెబుతుంది, ఇప్పుడు నీ సంరక్షణ ఇప్పుడు ఎక్కువ అవసరం. ఇదివరకు ఎంత అవసరం దానికంటే ఎక్కువ సంరక్షణ ఇప్పుడు అవసరం. అందుకని కృష్ణాన్ని ఉండిపో. పరాయణం రాజసి విడతామసాం ఏషాన్న చాన్య దౌత పదాంబుజాత్. నీ యొక్క చరణకమలాలు ఈ దేశంలో, మా దేశంలో ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు, నేను సుఖంగా ఉన్నావు, సంరక్షణ ఉంది అనుకుంటున్నావు. లేదు, అంత సంరక్షణ లేదు. ఇక్కడ సంరక్షణ ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు అవసరమో అప్పుడు ఉన్నావు, ఇప్పుడు మాకు ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పగానే కృష్ణుడు అన్నాడు, కుంతి ఎందుకు ఇట్లా అంటున్నావు? భీముడు ఉన్నాడుగా, రక్షిస్తాడులే. అర్జునుడు ఉన్నాడుగా, వాడు వీళ్ళిద్దరు చాలా శక్తివంతులు, వాళ్ళు రక్షిస్తారు. ధర్మరాజు ఉన్నాడుగా, నిన్ను రక్షిస్తాడులే. దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకల్లా, నేను వెళుతున్నాను అని కృష్ణుడు చెబితే ఇప్పుడు కుంతీదేవి చెబుతుంది, కేవయా నామరూపాభ్యాం యదుభిః సహ పాండవ భవతో దర్శనం యది ఋషికానాం వేషు. కృష్ణ, నువ్వు ఏం చెప్పినా నువ్వు జాగ్రత్తగా విను. కేవయా నామరూపాభ్యాం. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, వాడు ఒక పెద్ద శక్తివంతుడుగా ఉన్నాడు, గాంధీవధారి అర్జునుడు.
భీముడు రుకోదరుడు ఎంతో గొప్ప బలవంతుడు. అయినా వీళ్ళ బలం ఉన్నదే ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు వీళ్ళతో ఉన్నావు కాబట్టి వాళ్ళు బలవంతులు కనిపిస్తున్నారు. నువ్వు గనక వెళ్ళిపోతే వీళ్ళు బలహీనలు అయిపోతారు. ఎట్లాగంటే ఒక ఉదాహరణ ఇస్తుంది. ఏ ఉదాహరణ ఇస్తుందంటే భవతో దర్శనం అని ఋషికానాం వివేశితు. ఋషికానాం వివేశితు అంటే ఏమిటి? మన శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. నేను మాట్లాడగలుగుతున్నాను. ఎందుకు మాట్లాడగలుగుతున్నాను? నా శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. నేను చెయ్యి ఎత్తగలుగుతున్నాను. ఎందుకు? నా శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి నా ఈ శరీరం ఈ చెయ్యి ఎత్తగలుగుతున్నాను. ఈ ప్రాణంలోకి వెళ్ళిపోతే అదే చెయ్యి ఎత్తగలదా? అదే నోరు మాట్లాడగలదా? అట్లాగే కృష్ణ, నువ్వు ఈ పాండవులతో ఉన్నావు కాబట్టి వాళ్ళల్లో ఈ శక్తి కనిపిస్తుంది. భీముడు ఇంత శక్తివంతుడు ఎందుకు తెలుసా? నువ్వు వాడితో ఉన్నావు కాబట్టి. నువ్వు వెళ్ళిపోతే వాడు ఒక శవన్నగా తయారు, ఎందుకు పనికిరాని వాడు తయారవుతారు. అందుకని ఈ మాట చెప్పొద్దు. భీముడున్నాడు, అర్జునుడున్నాడు అట్లా చెప్పి నచ్చి పెడద్దు. నాకు తెలుసు వీళ్ళ శక్తి నీ వలన. నువ్వు వెళ్ళిపోతే వీళ్ళందరూ బలహీనలు అయిపోతారు, ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. ఎట్లా పోతే ఈ ప్రాణం విడిచేస్తే ఆ శరీరం ఎంత అసహాయం అయిపోతుందో, ఎందుకు పనికిరానిలాగా అయిపోతుందో, అట్లాగే వీళ్ళు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోతారు. వీళ్ళ శక్తి అంతా వీళ్ళు కోల్పోతారు. ఇంకా ముందు చెబుతుంది కృష్ణ. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు మా సామ్రాజ్యం ఉన్నది కదా, సమృద్ధిగా ఉన్నది, సస్యశ్యామలంగా ఉంది అనుకుంటున్నావు కదా. నేను ఈ మాట చెబుతా. నేయం శోభిష్యతే తత్ర ఇతేదానీం గదాధర తత్పదైరంకితావాతి స్వలక్షణ విలక్షితై. ఎప్పుడు అయితే కృష్ణుడు మన దగ్గర ఉంటాడో అప్పుడు దాకా మనం మన దేశం ఉంటే సస్యశ్యామలుగా ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కృష్ణ నువ్వు వెళ్ళిపోతే నా ఇయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర త్వత్పదైరంకితావాతి. నీ చరణ కమలాల యొక్క చరణ చిహ్నాలు కనుక చరణ చిహ్నాలు ఉన్నాయి కాబట్టి తత్పదైరంకితావాతి స్వలక్షణ విలక్షితై. మా దేశం చక్కగా సులక్షణంగా ఉన్నది, సులక్షణంగా ఉన్నది, సులక్షణ విలక్షితై. అదే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ చిహ్నాలు చెడకమలాల వల్ల కలిగిన ఆ చిహ్నాలు ఉన్నాయి, అది కనుక లేకపోతే మా దేశం, మా సామ్రాజ్యం అంతా ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక శ్మశానం లాగా ఉంటుంది. శ్మశానం ఏమిటది? ఇక్కడ చనిపోయే వాళ్ళందరినీ ఆ శరీరం తీసుకుని కలుగుతారు. శ్మశానం ఉండబుద్ధి కాదు. ఈ సమృద్ధి ఉన్నదే మా రాజ్యంలో సమృద్ధి, అది నీ చరణకమాల ఉండటం. అందుకని మనం దేవాలయం కట్టాలి. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ సమృద్ధి ఉంటుంది, అన్ని సౌకర్యాలు, సుఖ సౌకర్యాలు ఉంటాయి, అన్ని మంచి మంచి లక్షణాలు ఉంటాయి. ఆ దేశం అంతా సస్యశాలంగా ఉంటుంది, మంచి మంచి పంటలు పండుతాయి. కృష్ణుడు కనుక లేకపోతే, ఆ కృష్ణుడు యొక్క దృష్టి కనుక లేకపోతే ఏమవుతుంది? మొత్తం దేశం మొత్తం నాశనం అవుతుంది. అందుకని ఇమే జనపద శుద్ధ సుఖకోశది విరుద్ధ అనాథనంతో ఏదంతే తవ వీక్షిత. కృష్ణ తవ వీక్షిత, నీ దృష్టి వలనే మా రాజ్యం సస్యశ్యామలంగా ఉన్నది. అన్ని రకాల పంటలు, ఔషధి, అన్ని రకాల కూరలు అన్ని పండుతున్నాయి. ఎందుకు? నీ దృష్టి ఉండటం వల్ల. అందుకని మనం ఇంట్లో మన దేశంలో అన్ని చోట్ల ఆ కృష్ణుడి యొక్క విగ్రహాలు పూజించాలి. కృష్ణుడు కనుక లేకపోతే మన ఇంట్లో, మన దేశంలో, మన ఊర్లో ఆ కృష్ణుడి యొక్క కృపా దృష్టి కనుక లేకపోతే ఆధ్యాత్మిక వదిలేయండి, భౌతిక జీవితం కూడా సరిగ్గా ఉండదండి. అందుకని విగ్రహాలను స్థాపించాలి, విగ్రహారాధన జరగాలి, దేవారాధన జరగాలి, అనుష్ఠానం ఉండాలి. లేకపోతే మన భౌతిక జీవితం కూడా సరిగ్గా ఉండదు అని కుంతి తెలుసు. కృష్ణాన్ని వెళ్ళిపోతే మన దేశం ఎంతో ఉంటుంది తెలుసా? మొత్తం శ్మశానాలకు తయారు. అందుకు నువ్వే ఉంది అథ అని చెప్తున్నా. అథ అంటే ఆ కారణం వల్ల, నేను చెప్పిన కారణాల వల్ల అథ విశ్వేష. విశ్వేష అంటే ఏంటి? విశ్వానికి ఈశ్వరుడుగా ఉన్నవాడు కృష్ణుడు. విశ్వేష
విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేశమే స్నేహపాశమిమం చింది దృఢం పాండుషు విష్ణుషు అని. ఈ శ్లోకం ఎందుకు చూస్తుంది సార్? కుంతీదేవి ఈ ప్రార్థన చేసి చేసి చివరిలో ఏం చెప్పింది? కృష్ణాన్ని ఇక్కడే ఉండిపో అని చెప్పేసి, ఎక్కడ హస్తినాపురంలో ఉండిపో చెప్పేస్తాను. అప్పుడు కుంతీది స్మరిస్తుంది ఎవరి గురించి? యదువంశలో ఉండే భక్తుల గురించి స్మరిస్తుంది. అంటే ఎవరు? ద్వారకలో ఉన్నారు. ఇప్పుడు ఆ కుంతీదేవికి ఇద్దరితోనూ సంబంధం, పాండవులతో సంబంధం. ఎందుకంటే పాండవులు పుత్రులు కుంతీదేవి. కుంతీదేవి అన్నగారికి ఎవరున్నారు? వసుదేవుడు ఉన్నాడు. ఆ వసుదేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? యదువంశ ద్వారకలో. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడే ఉండిపోతే ఆ యదువంశం చెందిన వాళ్ళ భక్తులందరూ విరహ దుఃఖంలో దుఃఖితులవుతారు. ఇక్కడి నుంచి కృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోతే పాండవులు కృష్ణుడి విరహాలు వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు కుంతీదేవికి ఇద్దరితో సంబంధం ఉంది. ఇప్పుడు కుంతీదేవి ఉంటుంది, కృష్ణ నువ్వు కనుక ద్వారక వెళితే ఈ పాండవుల దుఃఖాన్ని చూసి నేను దుఃఖితురాలవుతాను. నువ్వు కనుక ఇక్కడే ఉండిపోతే ఆ వసుదేవుడు యదువు యొక్క దుఃఖాన్ని చూసి నేను దుఃఖాన్ని అనుభవిస్తాను. అందుకని నా దుఃఖానికి కారణం నా వీళ్ళ పట్ల ఉన్న ఆసక్తి, వీళ్ళ పట్ల ఉన్న నా ప్రేమ. అందుకని కృష్ణ నువ్వేం చేయి? అథ విశ్వాత్మన్ విశ్వమూర్తే సఖేషుమే స్నేహపాశం ఇమం చింది. స్నేహపాశం ఇమం చింది. నా హృదయంలో ఉండే ఆ స్నేహ పాశ ఉన్నది, ఆ ప్రేమ ఆసక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది ఎవరి పట్ల? ఈ పాండవుల పట్ల ప్రేమ. ఇక్కడ ఉండే యదువుల పట్ల ప్రేమ ఉన్నది, దాన్ని ఇచ్చింది, దాన్ని నరికి, దాన్ని కట్ చేసి అని ప్రార్థిస్తుంది. విశ్వాత్మన్ అని ఈ విశ్వాత్మన్ అని ఎందుకు చెబుతుంది? విశ్వేశ అంటే ఏమిటి? ఈ ప్రపంచానికి ఈశ్వరుడుగా ఉండేవాడు కృష్ణుడు. విశ్వేశ అంటే ఈ ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్కటి కృష్ణుడి యొక్క ఆధీనంలోనే నడుస్తుంది. మన ఆధీనంలో ఏది లేదు. మీరు ఎంత ప్రయత్నించినా కృష్ణుడు ఎట్లా అనుకుంటే అట్లానే అవుతుంది. మీరు అనుకున్నారు నేను అనుకున్నట్లు అవ్వలేదు అనుకున్నారు, బాధపడుతున్నారు. మన అజ్ఞానం వల్ల. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. నేను ఈశ్వరుణ్ణి, నేను ఎట్లా అనుకున్నా అట్లా అవ్వాలి. ఆ కృష్ణుడు అనుకున్నట్టు కూడా అవ్వట్లేదమ్మా. కృష్ణుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? మనం అందరం రోజు పొద్దున్నే లేచి 16 వారాలు జపం చేయాలి కృష్ణుడు అనుకుంటాడు. అది అవుతుందా? ఆ కృష్ణుడు అనుకున్నట్టు కూడా అవ్వట్లేదు. మనం అనుకున్నట్టు అవుతుంది చెప్పండి. అందుకని విశ్వాత్మన్ అంటే ఏమిటి? ఈ విశ్వానికి ఆత్మగా ఉండేవాడు కృష్ణుడు. ఈ విశ్వానికి ఆత్మగా ఉండేవాడు, ఈ విశ్వానికి ప్రాణాన్ని ఇచ్చేవాడు. మన శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? జీవించినట్టుగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ శరీరం ఎప్పుడు మరణించే ఉంటుంది. ఆ ఆత్మ ఉండటం వల్ల ఈ శరీరం జీవించినట్లుగా కనిపిస్తుంది. అట్లాగే ఈ భౌతిక ప్రపంచం చిదాత్మము, యథేద చిదాత్మము కృష్ణుడు ఉండటం వల్ల ఈ ప్రపంచం జీవించినట్టుగా కనిపిస్తుంది. దీనిలో కొంచెం ఒక సుఖం ఏదో మనం ఉండగలుగుతాం, ఏదో చేయగలుగుతాం. ఎందుకంటే కృష్ణుడు వల్ల చేయగలుగుతాం. విశ్వాత్మ విశ్వమూర్తే అంటే ఏమిటి? ఈ మొత్తం విశ్వాన్ని ఒక రూపంగా ధరించిన వాడు సర్వవ్యాపి అయిన కృష్ణుడు. కృష్ణ నువ్వు కృపాసాగరుడు, కరుణా సాగరుడు. కాబట్టి నా మనసులో ఉన్న ఆసక్తి ఉన్నదే ఈ పాండవుల పట్ల, యాదవుల పట్ల ఉన్న ఆసక్తి ఉన్నదే, స్నేహపాశ ఉన్నదే, దాన్ని కట్ చెయ్యి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నా నాకు దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. యాదవుల దుఃఖాన్ని చూస్తుంది, దుఃఖరాలుతా. ఇక్కడ నుంచి నువ్వు ద్వారకం వెళితే ఈ పాండవుల దుఃఖాన్ని చూసింది,
దుఃఖం అనుభవిస్తాను. అందుకని సమస్య ఎప్పుడు తీరుతుందంటే ఈ నా మనసులో ఉన్న నా పుత్రుల పట్ల, నా యదువంశం పట్ల ఉన్న ప్రేమ ఉన్నదే దాన్ని స్నేహపాశం చెంది ఈ స్నేహపాశాన్ని కట్ చేసేస్తే దాన్ని నేను ఈ స్నేహాన్ని హృదయంలో స్నేహాన్ని తీసేస్తే ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పండి అడిగాడు కుంతిదేవుడు. త్వయి అనన్య విషయ ప్రార్థన. ఈ ప్రార్థనలో ఒక విధానం ఎట్లా చేయి, మనసుకు వచ్చినట్టు ప్రార్థన చేయకూడదు. భగవంతుల ముందు నుంచొని మనం కుంతీదేవి చెప్పిన ప్రార్థనలు చెప్పాలి, భగవంతుడికి సమర్పించాలి. భీష్ముడు చేసిన ప్రార్థనలు మనకు భగవంతుడు సమర్పించాలి. మనకు మనసు తోరిని ప్రార్థన చేస్తే కృష్ణుడు అడుగుతాడు అంటే మన మనసు పిచ్చితనం. ఆ పిచ్చెక్కిన వాడికి ఏది పడితే మాట్లాడతాం. అందుకని ఆ కృష్ణుడు ముందు ఈ ప్రార్థనని సమర్పించాలి. దానికి ఒక విధానం, మొట్టమొదటి విధానం మొట్టమొదటి చెప్పేమిటి, ఏం చేయాలి? ప్రార్థన శరణాగతి వేడుకోవాలి. నమస్యే మొట్టమొదటి శరణాగతి. శరణాగతి లేని ప్రార్థన కాదు. అందుకని దామోదరాష్టకంలో కూడా మనం విన్నాం ఏమిటి, నమో నుంచి ప్రారంభమవుతుంది. నమామి ఈశ్వరం. ఇక్కడ కూడా నమస్యే పురుషం, ఓం నమో భగవతే తుభ్యం, గజేంద్ర ప్రార్థన. అట్లాగే ప్రార్థన ప్రారంభం ఎట్లా చేయాలి? ప్రణామాల్ని సమర్పిస్తూ శరణాగతి వేడుకుంటూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే శరణాగతి లేదే ప్రార్థన కాదు. శరణాగతి చేస్తే మనకి ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. ఏ శక్తి ఇస్తాడు? ఆయన స్తోత్రం చేసి శక్తి ఇస్తాడు. భగవంతుడిని స్తోత్రం చేసింది కుంతిదేవి. ఏ పదాలతో? పురుషం, స్వాధ్యం, ఈశ్వరం, ప్రకృతే పరం, అలక్ష్యం సర్వభూతానాం అనే పదాలతో భగవంతుడి స్తోత్రం చేస్తే ఆ స్తోత్రం చేయడం వల్ల హృదయంలో ఏం వెలిసింది? దైన్య భావన వెలిసింది. ఆ దైన్య భావన, ఎంత నమ్రత ఉంటే అంత ప్రేమ వెలుస్తుంది. ఆ దైన్య భావనల్లో ప్రేమ వెలిసింది. తెలంగాణే ఇంకా స్తోత్రం చేయడం ఈ అర్థం కావట్లేదు. కుంతిదేవికి ఏం చేసింది? నామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టింది. కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అనే అద్భుతమైన శ్లోకాలతో ప్రార్థన చేస్తూ ఇప్పుడు కృష్ణుడు అడిగాడు, అమ్మా నువ్వు ఎన్నో చేసే ఎన్నో శ్లోకాలు చెప్పావు, నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు అంటే కుంతీదేవి ఆమె యొక్క కోరికని నివేదన చేస్తుంది. త్వయీమే అనన్య విషయ మతిర్మతుపదేశ కృత్రతిముత్వహతాదర్థాత్తంగే ఓగోదన్వతి అన్నది. త్వయీమే అనన్య విషయ. కృష్ణ, నువ్వు తప్పితే ఇంకొకళ్ళ పట్ల, ఇంటి వస్తువు పట్ల నాకు రతి ఉండకూడదు. నీ పట్ల రతి ఉండాలి. రతి త్వయీమే అనన్య విషయ మతి మధుపదే సకృత్. నా మతి, నా మనస్సు అంటే నా ఆసక్తి ఎవరి పట్ల ఉండాలి? నీ కోసం ఉండాలి. ఇంకొక వస్తువు పట్ల నా మనసు ఉండకూడదు. నిన్ను తప్పితే నేను ఇంకెవరిని కోరకూడదు. నా ప్రేమ నీ పట్ల మాత్రమే ఉండాలి. నీ కోసమే ఉండాలి. నీ కోసమే జీవించాలి. ఇంకోటి కోసం నేను జీవించను. అటువంటి మతి, అటువంటి భక్తిని, అటువంటి ప్రేమని నాకు సాధించు. త్వయిమే అనన్య విషయ మతి మధుపదే సకృత్ రతిముద్వతా గంగే ఓగం ఉదన్వతి. నా మనసు నీ పట్ల ఎంత ఆసక్తిగా ఉండాలి అంటే గంగలాగా ఉండాలి. గంగ ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. ఆ గంగ యొక్క ప్రవాహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే బదిరి అటువైపు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ గంగ ప్రవాహం ఎంత వేగంగా ఉంటుంది. సముద్రాన్ని చేరుకోవాలి ఒక ఆతృతతో, వేగంతో ఆ గంగాది ప్రవహిస్తుంది. అదే సమయంలో ఒక పెద్ద బండరాయి, ఒక పెద్ద కొండ
ఆ కొండ పగిలి ఆ బండరాయి ఆ గంగా ప్రవాహం మధ్యలో పడిపోయింది. ఆ గంగాదేవి ఆ ప్రవాహంలో అడ్డుగా ఆ పెద్ద బండరాయి పడింది. గంగాదేవి ఉంటుంది, ఎందుకు పడ్డారా, అక్కడ తెచ్చావు కొట్టాడుతుందా? ఆ గంగాది ఆ తోవని ఆమె చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ గంగాదేవికి మనసులో సముద్రాన్ని కలవాలి అని ఒక ఆత్రుత ఉన్నది. సముద్రంతో కలిసి ఉండాలి, సముద్రాన్ని కలవాలి అనే ఆ కోరిక. ఆ కోరిక తీవ్రత ఎంత ఉందంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని తొలగించకుండా, అడ్డంకులు తొలగించకుండా ఆ దోవ చూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. అట్లాగే మన భక్తిలో కూడా అట్లా ఉండాలి. మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని తొలగించడానికి ప్రయత్నించదండి. ఆ కష్టం వస్తుంది, అది దాటి వెళ్ళిపోయిందండి. ఆ దోవ చూసుకోండి. మీరు కనుక ఎంత కష్టాలు వచ్చినాయి, అది వచ్చాయి, నేను ఎదుర్కొంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, టైం వేస్ట్ అవుతుంది. అంతా టైం వేస్తే మనం ఆ భక్తికి ఏం కావాలి, కృష్ణుడు కలవాలి కదా అని మనం దోవ చూసుకుని ముందుకు వెళ్ళిపోవడం. అంటే ఆ అడ్డంకులు వస్తాయి కదా, అడ్డంకులు వస్తాయి, మన కర్మల్లో వస్తాయి. దాన్ని కనుక మనం పట్టించుకున్నాం అనుకోండి, పిచ్చెక్కిపోతుంది. మన జీవితంలో వచ్చిన కష్టాలని గురించి మీరు దాన్ని చాలా గంభీరంగా తీసుకుంటే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని పట్టించుకోవద్దు. మన జీవితంలో వచ్చిన ఆటంకాలు ఉన్నాయి, రకరకాలైన కష్టాలు ఉన్నాయి కదా, దాన్ని పట్టించుకోవద్దు. ఆ కష్టాలు రానిపోతుంది, వస్తాయి పోతాయి, మన పని మనం చూసుకుందాం అంతే. మన పని ఏమిటి? భక్తి చేయడమే మన పని, ఆ కృష్ణుడిని చేరుకోవడమే మన పని. ఆ కృష్ణుడిని ఉద్దేశంలో పెట్టుకొని మనం ముందుకు సాగాలి. కానీ అదైంది, ఇదైంది, దానివల్ల అయింది, ఏడవటం, అవన్నీ అనే పట్టించుకోవద్దు. వస్తాయి రా, నేనేమిటి దానిలో, నువ్వు ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది, ఏదో వస్తుంది, కొన్ని కొన్ని రోజులు పోతుంది, దానికి ఎక్కువ పట్టించుకోవద్దు. అందుకని కుంతిదేవి మాట చూడు ఏమిటి, రతిముద్వహతాంగే గంగాది ఎట్లా ప్రవహిస్తుందో అట్లా నా మనసు కూడా నిన్ను చేరుకోవటానికి, నా మనసు అట్లాంటి ప్రవాహం ఉండాలి, ఆ ఉద్వేగం ఉండాలి, కృష్ణుడు ప్రాప్తించాలి. ఆ ఉద్వేగం ఉంటే మనకి ఈ ప్రపంచంలో ఉండే ఆ కష్టాలని మనం తొలగించుకోకుండా పట్టించుకోవడం, తొలగించాలని ప్రయత్నించకుండా పట్టించుకోవడం వెళ్ళాలి అని కుంతీదేవి చెబుతుంది. అది చెప్పిన తర్వాత చివరి శ్లోకంలో ఒక అద్భుతమైన నామ సంకీర్తన చేస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభాన విద్రుత్ రాజన్య వంశధనావర్గ వీర్య గోవింద గోద్విజ సురావతార యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే. కృష్ణ, శ్రీకృష్ణ, ఎవరు నువ్వు? కృష్ణ సఖ. కృష్ణ సఖ అంటే కృష్ణ అనేది అర్జునుడి పేరు కూడా కృష్ణ. కృష్ణ సఖ అంటే కృష్ణుడు, కృష్ణ సఖ అంటే అర్జునుడు సఖ. శ్రీకృష్ణ కృష్ణ సఖ విష్ణు విషభ. విష్ణు విషభ అంటే విష్ణు వంశంతో సర్వశ్రేష్టమైన ఒక ఋషుడుగా ఉన్నాడు కృష్ణుడు. విష్ణు విషభావని అవని ఇద్దరు రాజన్య వంశధన. ఈ భూదేవిని కష్టపెట్టడానికి ఎంతో మంది రాక్షసులు వచ్చారు, వాళ్ళని సంహరించాం. రాజన్య వంశదహన అపవర్గ వీర్య గోవింద, గోవిందుడు, గోద్విజ సుర ఆర్తి హరావతార. గోవింద, ఏం చేశావు నువ్వు? ఎందుకు ప్రత్యక్షమయ్యావు? ఎందుకు అవతరించావు? గో అంటే ఆవుని, ద్విజ అంటే బ్రాహ్మణుని, సురార్తి, సుర అంటే దేవతలు, ఆర్తి అంటే దుఃఖం. గో ద్విజ సుర ఆ భక్తుల యొక్క, గోవుల యొక్క దుఃఖాన్ని తొలగించడానికి హర ఆర్తిహర అవతరించావు. అందుకని యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే. నువ్వు యోగేశ్వరుడివి, నువ్వు గోపికలతో రాసక్రీడ చేసినా కూడా నువ్వు యోగేశ్వరుడివే.
నువ్వు ఒక గ్వాలబాలుడిగా ఉన్నా కూడా భగవంతుడివే. నీ యొక్క విరోధాత్మకమైన స్వభావాన్ని దాన్ని నేను స్మరిస్తూ అటువంటి భగవంతుడిని నేను నమస్కరిస్తున్నాను చూడండి. కుంతీదేవి యోగేశ్వరుడు, కృష్ణ ఎటువంటి వాడు యోగేశ్వరుడు, యోగేశ్వర కృష్ణ ఏం చేశాడు? ఇక్కడ గోపవధులతో ఆసక్తి చేశాడు. అయినా యోగేశ్వరుడు ఏ వేషంలో ఉన్నాడు? గోప వేషంలో ఉన్నాడు, దూడతో ఆడుకుంటున్నాడు, అయినా భగవంతుడే. అటువంటి కృష్ణుడు దాన్ని స్మరిస్తే చాలు విడంబనం, అత్యంత విడంబనం, మోస్ట్ కన్ఫ్యూజింగ్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ కృష్ణుడు. అటువంటి కృష్ణుడికి నేను నా హృదయపూర్వక ప్రణామాలను సమర్పిస్తున్నాను అని చెప్తూ కుంతీదేవి ఆ ప్రార్థన వినవం చేసి, ఎంత శక్తి ప్రార్థనలో. ప్రత్యేకం ఇత్థం పృత అంటే కుంతీదేవి ఇత్థం ఇలాగా కలపదై పరిణుతాకిలోద్య మందం జహాస వైకుంఠో మోహయన్ ఇవ మాయగా. స్వామి వాళ్ళు చెబుతారు, ఇట్లా ఈ ప్రార్థనని విని ఆ కుంతీదేవి యొక్క ప్రార్థన ప్రార్థన ఎట్లా అతి మధురంగా ఉంది. ఆ కృష్ణుడి యొక్క స్తోత్రం ఎంత మధురంగా ఉందంటే అది విన్న వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? మందం జహాస. మందం జహాస అంటే చాలా మృదు చిరునవ్వుతో, మందం జహాస వైకుంఠో మోహయన్ నివమాయయా. మోహయన్ నివమాయ. కృష్ణుడు మోహితుడైపోయాడు. ఈ ప్రపంచాన్ని ఉండే వాళ్ళందరూ ఆ కృష్ణుడి యొక్క మాయ వల్ల అందరూ మోహితులవుతే, ఆ భక్తుల్లో ఎంత శక్తి ఉందంటే ఆ భక్తుల హృదయంలో ఉండే ప్రేమ వలన కృష్ణుడు కూడా మోహితుడైపోయాడు. ఈ మాయ వలన బహిరంగా శక్తి దుర్గాదేవి మాయ, దాని వలన కృష్ణుడు అందరిని మోస్తున్నాడు. అయినా అటువంటి కృష్ణుడిని మనం మోహించాలి అంటే ఏం చేయాలి? ఇటువంటి ప్రార్థనలను ఆ ప్రార్థన చేస్తూ ఉండాలి. కుంతీదేవి ప్రార్థనలు మనం ఇప్పుడు పూర్ణాహుతి చేద్దాం. దీన్ని కొంచెం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, బయటికి వెళ్ళాలి. 4 గంటల ఎక్కడికి కొంచెం 2 నిమిషాలు మాట్లాడాలి, 9 గంటలు చేయాలని ఇవాళ కొంచెం త్వరగానే పూర్ణాహుతి చేస్తున్నాను. అయినా కుంతీది ప్రార్థనను పూర్ణాహుతి ప్రార్థనలు మళ్ళీ పారాయణం చేసిన తర్వాతే చేయగలం. అందుకని మనం కుంతీది ప్రార్థనలు మనం పారాయణం చేద్దాం. పారాయణం చేసి పూర్ణాహుతి చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. 1వ స్కంధం 8వ అధ్యాయంలో అంటే 12వ శ్లోకం నుంచి కుంతీదేవి ప్రార్థన ఉన్నాయి. నాతో పాటు ప్రార్థన చూడడానికి ప్రయత్నం చేయండి. మొదలైలో ఉంటాయి, లేకపోతే జాగ్రత్త వినండి చాలు. కుంతివాచ నమస్తే పురుషం స్వార్థ్యమీశ్వరం ప్రకృతే అలక్ష్యం సర్వభూతానామంతర్బహిరవస్థితం మాయా జవనికా చన్నం మధ్యాధోక్షితమవ్యయం న లక్ష్యసే మూఢతృషా నటో నాట్యధరో యథా పరమహంసానాం పునినాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి ప్రియా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. न पंकजनाभाय न पंकजमालिने न पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे यथा ऋषिकेशकलेन देवकी गन्धेन रुद्धार्चनं शार्पिता
मोचितात्मजा विभूषैव नाथेन मूर्तिपत्नात् शान्महाग्ने पुरुषादर्शनात् अहत्सभायावनमासुच्यतः देवदेनैकमारकास्त्रशोद्रोम्यस्ततश्चास्मरेरभिरक्षिता विपदः सन्तु तश्शश्वत् तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यस्यादपदर्शनं जन्मैश्वर्यश्च श्रीगिरियजमानमदप्यमान् नैवार्यतिर्दात्मय रामकिञ्चनगोचरम् नमो किञ्चन वित्तायानि तत्तद्भक्ते रत्नारामायणान्ताय कैवल्यपते मन्ये त्वां कालमीशानं नागिनं विभुं संवत्सरं तं सर्वत्र भूतानां न वेदकश्चित् भगवान् च वीक्षितं तवेहमानस्य नृणाङ्गनं परं यस्य कश्चित् दैतोऽस्ति परिचिद्वेषस्यस्मिन् विषमामत्यर्थिना जन्म कर्म च विश्वात्मन्न तस्या कर्तुरात्मनः तदत्यन्तविडम्बनम् गोप्यादेकतादसिदामतावत् या तेजसास्त्रीलाञ्जनसम्भ्रमाक्षं भावनयास्य समां विमोयति विद्यप्यद्विवेदी केचिदानुजं जातं यश्वतस्य कीर्तये गोप्यस्यान्वावये मदीयस्येव चिन्तनम् अपरे वसुदेवस्य दिवत्याम्यास्तुभ्यगात् तदस्तुन्नस्य क्षेमाय उदाय स्वपिशान् आरावताराण्यन्ये भुवनाविभूतो चिन्त्या परिवारेण जातो हि आत्मभुवात्तः भवेस्मिन् दृश्यमानानाम् अविद्या कामकर्मभिः श्रवणस्मरणार्थानि करिष्यन्ति केचन कृण्वन्ति गायन्ति गृह्णन्त्यवीक्षणशः स्मरन्ति नन्दन्ति कवेहितं जना दैव पश्यन्त चिरेण तावकं भवप्रवाहो यच्चिरस्त्वं सकृते हितप्रभो इहासति सत्सुदोमजीविनः येषां न चान्यत् अवतप्तदां भुजात् पारायणं राजस्योत्तां नसामि केवया नामरूपाभ्यां यदुभिः सह दवा भवतो दर्शनं जन्मि ऋषिगानां विश्वते तत्र इदानीं गदाधर तत्पदैरङ्किता स्वलक्षणविलक्षितैः इमे जनपदा शुद्धा सुपक्कौशली विरुद्धा वनाग्निदन्वन्तो वेदन्ते अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे देहपाशं चन्ति विलं पाण्डुषु विष्णुषु त्वयि मेऽन्यविषयामतिर्मत्वते सतिमद्वतार्थात्मेव श्रीकृष्ण कृष्ण सखा गोविंद गोविंद सुरार्ति हरावतार योगेश्वराय किल नमस्ते योगेश्वराय किल भगवन् नमस्ते అందరికీ నా ధన్యవాదాలు తెలుగులో మొదటిసారిగా ఈ మూడు కార్యక్రమం జరిగింది ఇది ఒక ప్రారంభం మాత్రమే ఇంకా రాబోయే సమయంలో తెలుగులో కార్యక్రమాలను జరగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తాం హరే కృష్ణ ఈ కార్యక్రమం కోసం వచ్చారు వరదాసు నాలుగు నెలల్లో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ఈ కార్యక్రమాలు వచ్చింది ఆయన కూడా హరే కృష్ణ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे महाराज వారికి వారి అమూల్య సేవ భాగవత కథను మనకు అందించినందుకు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారి కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చారణ చేసి వారికి ధన్యవాదాలు అర్పిస్తాను. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. కొంతమంది రోజు ఈ కుంతి మానే ప్రార్థన చదివితే ఈ కథ భాగవత ధన్యమైనది. హరే కృష్ణ.
Maharaj will now present mementos as a token of appreciation to all those who have performed Bharatanatyam and drama. Request kindly come onto the stage as called out to receive Hare Krishna. Yagnika Sri Mataji, who has performed in Swagatam Krishna. Atiti Reddy Mataji, performed in Shamala Meenakshi. Please come onto the stage and receive your memento. Atiti Reddy Mataji. Pragati Ankam Mataji, Vrindavana Sarangi. Please come onto the stage and receive your memento. Krishna Sudama Friendship. This drama is performed by 6 children. First, Soumya Mataji as Sudama. Prajna Mataji as Sri Krishna. Geeta Mataji as Sushila, Sudama's wife. Gunjan Mataji as Sevak. Diya Mataji as Rukmini. Nitya Mataji as Sevak. Then Siya Lakshmi Mataji was performed Adharam Madharam. Meenakshi Ankam Mataji, Shantakara Bhujakashanam. And Panchami Mehta Mataji too. Kalakriti Dance Academy performers, 3 of you, please come onto the stage and receive your mementos. Those who have abstained can collect their mementos from Her Grace Nirmala Kalini Mataji tomorrow or any time. Then now some announcements. Maharaj will just take only 5 minutes. ఈ 3 రోజుల భాగవత కథ సందర్భంగా అనేక భక్తులు కథాశ్రవణానికి హాజరయ్యారు. మొదటి రోజు 175కి పైగా, రెండవ రోజు 150కి పైగా, ఈ రోజు దాదాపుగా 100గా ఉన్నారు. అనేక భక్తులు వారి వారి సేవలను అందించారు. వీరందరికీ మా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ వారి సేవలను అందించిన మూలన కృతజ్ఞతలు అభివ్యక్తి చేస్తున్నాం. 3 రోజుల భాగవతం చేద్దామని సంకల్పం చేసిన దినం నుండి ఇప్పటి వరకు అనగా కరపత్రాలు, బ్యానర్స్ తయారు చేయడం, మహారాజ్ వారి కృపతో హిస్ గ్రేస్ కృష్ణానంద ప్రభుజీ బ్యానర్స్ తయారు చేయడంలో వారి సహకారాన్ని అందించడం, ఆ తర్వాత హిస్ గ్రేస్ సురేష్ మాధవ్ ప్రభు వాటిని ప్రింట్ చేయడం, ఆ తర్వాత అనేక భక్తులు వాటిని పంపిణీ చేయడం, బ్యానర్స్లను వివిధ ప్రదేశాల్లో వాటిని డిస్ప్లే చేయడం జరిగింది. దీనిలో సహకారాన్ని అందించిన వారు ఎందరో ఉన్నారు. వీరందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు అర్పిస్తాం. ఈ కార్యక్రమాన్ని ఎలా బాగుగా చేయాలని హిస్ గ్రేస్ రసానంద ప్రియ ప్రభు మరియు అర్పించిన మాతాజులు వారి మార్గదర్శనాన్ని ప్రతిరోజు మాకు అందిస్తూనే ఉన్నారు. వారి సిరిసిల్లాలో ఉన్న ప్రతిరోజు ఉదయం రాత్రి మాతో మాట్లాడుతూ మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. ఇందుకు గాను వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఈ కార్యానికి ఆంధ్రప్రసాదం అందిస్తే బాగుంటుందని మహారాజు గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దీన్ని ఎలా అమలుపరచాలో అని ఆలోచించి ఆంధ్రప్రసాదం వంటి వారితో ఆంధ్రులతో హిస్ గ్రేస్ డిఎస్ ప్రసాద్ వారి సహాయంతో తానాలో ఉన్న ఆంధ్రులతో మాట్లాడారు. కానీ వారు సంక్రాంతి సందర్భంగా ఊరు వెళ్ళడంచి మన భక్తురాలైన హర్ గ్రేస్ ఖ్యాతం వందన మాతాజీ గారు ఇంతకు మునుపు వారు ఎన్నో పెద్ద వంటలను గొప్ప సీతారాం మందిరంలో మరి ఇతర చోట్లలో ఆంధ్ర ప్రసాదాన్ని అందించారు. వారే ఈ 3 రోజుల ప్రసాదం ఆంధ్ర రుచి అందించడంలో ప్రత్యక్షంగా కిచెన్ లో ఉంటూ మార్గదర్శనాన్ని అందించిన హర్ గ్రేస్ ఖ్యాతం వందన మాతాజీకి మరియు హర్ గ్రేస్ ఖ్యాతం లత మాతాజీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇది కాకుండా హరిగ్రేస్ ఖ్యాతమందని మాతాజీ ఈ 3 రోజులు ఉపయోగించబడే ప్రసాదం ప్లేట్లను కూడా స్పాన్సర్ చేశారు. అందుకు మాతాజీకి ధన్యవాదాలు. ఆంధ్ర మిఠాయిలను, పచ్చళ్లను కాకినాడ, రాజమండ్రి నుండి తెప్పించిన హిస్ గ్రేస్ ఈశ్వరకృష్ణ ప్రభుజీకి మరియు నలిని యమున మాతాజీకి, రాజా రమేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల ప్రసాదముకు ఆంధ్ర రుచిని అందించడంలో ఉపయోగించబడే మసాలాలను హరిగ్రేస్ లక్ష్మీ వినిత మాతాజీ స్పాన్సర్ చేశారు. అందుకని వారికి మా ధన్యవాదాలు. ఈ సేవను ఏ సేవను ఇచ్చినా కానీ నిరాకరించకుండా హిస్ గ్రేస్ రామ్ గోపీనాథ్ ప్రభు మహారాజ్ గారి కొరకు పూలమాలను తానే స్వయంగా తయారు చేసి భగవదర్పణ చేసి ఈ 3 రోజుల పాటు తానే ఈ పూలమాలను తెచ్చారు. వీరు మొదటి రోజున ప్రసాదంతో అందించబడిన స్వీట్స్ తాజా మరియు ఈ రోజు ప్రసాదంతో అందించబడుతున్న స్వీట్స్ మైసూర్ పాక్లను వారు స్పాన్సర్ చేశారు. ఇందుకు గాను హిస్ గ్రేస్ రామ్ గోపీనాథ్ ప్రభుజీకి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు కాంగ్రెగేషన్ భక్తులందరూ హాజరయ్యి వారు సేవలను అందించారు. మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా ఈ ప్రస్తుత తెలుగు కాంగ్రెగేషన్ లో చాలా మట్టుకు వయోవృద్ధులు ఉన్నారు. యువకులైన హిస్ గ్రేస్ సురేష్ మాధవ ప్రభు మీరారోడ్డు నివాసి కాబట్టి ప్రతిదానికి ఒక పిల్లరిగా నిలబడి మేము ఏ కార్యమైనా సునాయాసంగా చేయగలమని మా ఆశకు కిరణమయ్యాడు, అండగా నిలబడ్డాడు. మేము వారి సేవకులకు ఆకర్షితులమయ్యాం. హిస్ గ్రేస్ వెంకటేష్ అవతార ప్రభు, హిస్ గ్రేస్ లీలానంద ప్రభు వారు మరియు హిస్ గ్రేస్ కస్తూరి బాలచంద్ర ప్రభు మరియు వందన కస్తూరి మాతాజీ వాళ్ళు ప్రతి కార్యానికి చేయూతనిచ్చారు. వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతిరోజు కిచెన్ సేవలో పాల్గొనే మాతాలకు, ప్రభుజీలకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ 3 రోజుల ప్రసాద వితరణ సేవలో పాల్గొన్న మాతాజీలకు లక్ష్మీ వంగారి మాతాజీ, ఉజ్వల మాతాజీ, మంజుల కొక్కు మాతాజీ, నిర్మలరావు మాతాజీ, సౌమ్య వంగారి మాతాజీ మరియు ప్రభువులకు మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఫ్రంట్ డెస్క్ లో కూర్చున్న మాతాజీలకు, ప్రభువులకు వారి సేవలు నిర్వహించినందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ రూపంలో అండగా నిలిచిన భక్తులు హిస్ గ్రేస్ రామ్ గోపీనాథ్ ప్రభు, హరిగ్రేస్ నలిని యమున మాతాజీ సిస్టర్, హరిగ్రేస్ పోల్కం సుశీల మాతాజీ, హిస్ గ్రేస్ భూపతి ముకుంద ప్రభు, హిస్ గ్రేస్ సురేష్ మాధవ్ ప్రభు, హిస్ గ్రేస్ పోల్కం గంగాధర్ ప్రభు, హిస్ గ్రేస్ ఈశ్వర కృష్ణ ప్రభు, హిస్ గ్రేస్ రాఘవ మాధవ్ ప్రభు, హిస్ గ్రేస్ వెంకటేష్ అవతార ప్రభు, హిస్ గ్రేస్ కస్తూరి బాలచంద్ర ప్రభు, హిస్ గ్రేస్ దాసరి దేవయ్య ప్రభు, హరిగ్రేస్ స్వయం ప్రభా మాతాజీ, హరిగ్రేస్ హరిక మాతాజీ, హిస్ గ్రేస్ ప్రశాంత్ అరుద్వార్ ప్రభు, హిస్ గ్రేస్ నడిమెంట ప్రభు, హరిగ్రేస్ సునీత శ్రీగారి మాతాజీ, హరిగ్రేస్ మాన్సీ కట్ల మాతాజీ, హిస్ గ్రేస్ రాకేష్ శైవ ప్రభు అండ్ హరిగ్రేస్ లతా కేతర్ మాతాజీ. ఇంకా ఎవరైనా పేర్లను మేము మర్చినట్లయితే మమ్మల్ని మీ పెద్ద మనసుతో పిల్లలుగా భావించి క్షమించండి. ఏ సందిగ్ధ స్థితిలోనైనా మహారాజు గారు వారి సహాయాన్ని, సలహాలను, మార్గదర్శనాన్ని అల్ప సమయంలో అందించారు. మహారాజు విశేష కృపచేతనే ఈ భక్తి వేదాంత హాల్ అరేంజ్ చేయబడింది. మహారాజు కృపాలుడని ఎంతో ఆప్యాయతతో ప్రతిదానికి వారి మార్గదర్శనం అందజేసిన అనుభవాన్ని బట్టి మహారాజు వారికి మన తెలుగు వాళ్ళంటే ఎంతో ప్రేమయో మేము ప్రత్యక్షంగా అనుభవించుతున్నాం. హిస్ గ్రేస్ గజేంద్ర నందన్ ప్రభు ఫుడ్ ఫర్ లైఫ్, హిస్ గ్రేస్ కరుణప్రియ ప్రభులు అమిత ప్రేమతో మనము కోరుకున్న ప్రతి వంట వస్తువులను అందించి ప్రసాదాన్ని తయారు చేశారు. కిచెన్ లోని ఆచార్యులు ఆనందదాయకంగా వంట చేశారు. వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. భక్తి వేదాంత హాల్లో అన్ని ఏర్పాట్లను అందించిన టెంపుల్ మేనేజ్మెంట్ వారికి మరియు హిస్ గ్రేస్ దయామూర్తి ప్రభుజీకి మా కృతజ్ఞతలు.
పెద్ద సంఖ్యలో మీరు ఈ భాగవత కథా శ్రవణానికి వచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు. మీ అందరికీ శ్రీ శ్రీ రాధాగిరిదారి, శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రులు, శ్రీ శ్రీ గౌరనికాయులు కృపా కటాక్షలు కలగాలని కోరుతూ, భవిష్యత్తులో నెలకు ఒకసారి మహారాజు వారి తరగతి ఉంటుంది. మేము మీకు ఆహ్వానాన్ని అందించినప్పుడు మీరు హాజరవుతారన్న విశ్వాసం ఉంది. ఇక మీ సెలవు తీసుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. महाप्रसादे गोविंदे नाम ब्राह्मणे वैष्णवे स्वल्प पुण्यमतं राजन् विश्वासो नैव जायते शरीरा विद्या च इंद्रियकारिकाल जीवे पहले विषय सागरे आलमध्ये जीवाग्नि लोभो माया सुदुर्मति ताके जेता कठिन संसारे कृष्ण वडोदयामय परिवारे शिवाजय भक्त सागर भैलो भाई प्रिय नाम कृष्ण पाओ राधा कृष्ण लिमिला को श्री चैतन्य राय जय निमाय जय विकाय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गिरिधारी महाप्रसादम की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे